ఈ రోజు సూరత్ లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న పోచమ్మ గుడికి వచ్చినాం. ఇక్కడ వాతావరణం ఎలా ఉందనేది అలాగే మన సమాజం పెద్దలు కూడా మీతో మాట్లాడతారు. తెలంగాణ సంస్కృతి యొక్క బోనాలు, పోషమ్మ తల్లి బోనాలు చాలా వైభవంగా సూరత్ లో జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రధాన పాత్రంగా కీలక పాత్ర వహించినటువంటి మన ఇంటి ఆడపడుచు సూరత్ లో మన ఎనగందుల కవితాబేన్ గారు, దాంతోపాటు మన కార్యవర్గ కమిటీ, మన జనరల్ సమాజ్ అయినటువంటి మన దాసరి శ్రీనివాసే కానీ, కోయినూరు శ్రీనివాసే కానీ, తర్వాత అరకాల మల్లేశం గారు వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేయడం చాలా అద్భుతం. ఎన్నడూ కూడా నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటున్న సూరత్లో ఇది మొదటిసారి ఈ విధంగా ఘనంగా చేసినటువంటి మన ఎనగందుల కార్పొరేటర్ గారికి అభినందిస్తూ, దాంతోపాటు ఇంత పెద్ద సంఖ్యలో మహిళలే కానీ పురుషులే కానీ భక్తాగ్రస్తులు కానీ భక్తురాలే కానీ అయినందుకు వారికి అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని నిజంగా ఇంత దిగ్విజయంగా చేసినటువంటి పద్మశాలి సమాజం కార్యవర్గ ప్రతినిధి బృందానికి బోనాల పండుగ శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యూట్యూబ్ సరిత గారికి అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మన బోనాల పండుగ మన తెలంగాణ చేసుకుంటే అసలు బ్రహ్మాండమైన పండుగ. సూరత్ లో ఫస్ట్ సారి చేసినందుకు మన వివిధ సమాజాల నుంచి మహిళలు అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను కొత్తూరు శ్రీనివాస్, సాజనా సొసైటీ ప్రముఖుడు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేయడానికి ఎనగందుల కవిత గారు, దాని తర్వాత చిట్యాల రాము గారు, అరికాల నర్సి, తర్వాత నేను కొత్తూరు శ్రీనివాస్, తర్వాత తుమ్మ రమేష్ గారు, ఇక్కడ గర్దాస్ రమ, అరుణాబేన్, వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా మహిళలను తీసుకొచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదం. ఇట్లాంటి కార్యక్రమం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గొప్పగా చేస్తానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై మార్కండేయ. మన సూరత్ లో ఇక్కడ నివసించే వాళ్ళు మన బోనాల పండుగ ఎంత ఘనంగా జరిగిందంటే ఆ తెలంగాణ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఇంకా ఉండాలని అనుకుంటున్నా. ఇంత వందల వేల మంది ఈ బోనాలతోటి సంబరాలతోటి ఈ విధంగా వచ్చినారు. చాలా సంతోషంగా ఇలాగే ఈ సూరత్ లో బోనాల పండుగ జరగాలని, ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను. జై ఎల్లమ్మ తల్లి, జై పోషమ్మ తల్లి. నేను 5-6 ఏళ్ళ కథలు వస్తున్నా. నాకు చాలా బాగా అనిపిస్తుంది. పండుగ కూడా చాలా బాగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది కూడా. చాలా ఆనందంగా ఉంది. అందరినీ కాపాడాలి ఆ పోషమ్మ. ఊరిని చల్లగా ఉంచాలి, అందరినీ చల్లగా ఉంచాలి. సిరి సంపదలతోటి భోగభాగ్యాలతో అందరినీ చల్లగా ఉంచాలని కోరుకుంటున్నా. ఎప్పటికి ఇలాగే రావడం లెక్క సాగాలి అమ్మవారి కాడ. అందరు భక్తులు రావాలి. కానీ ఈసారి బోనాలు చాలా తక్కువ వచ్చినాయి, కానీ వచ్చేసారి రావాలని అమ్మవారిని వేడుకుంటున్నా. జై పోషమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లి. నమస్కారం అండి అందరికి. చాలా ఘనంగా మన తెలుగు వారందరూ ఈ రోజు పోచమ్మ తల్లి బోనాలు జరుపుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది సంస్కృతి, మన సంప్రదాయం, మన బోనాల జాతర ఎప్పటికీ ఇలాగే జరుగుతూ మన సూరత్ నివాసులందరూ కూడా ఈ విధంగానే జరపాలని, మన భావితరాలకు చాటి చెప్పాలని అందిస్తున్నాను. మళ్ళీ ఈ రోజు మన పిల్లలు పెద్దలు చాలా నృత్యాలతో వేషధారణలతో
ఎంతో ఘనంగా మన అమ్మవారి ఉత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగానే వచ్చే సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాం. మళ్ళా పండగ లేదా ఇక్కడ పసుపు రంగు చీరలో అందంగా అచ్చం అమ్మవారిని చూస్తున్నట్టే కనిపిస్తున్నారు కదా. ఈ ఆంటీ గారి పేరు అన్నపూర్ణ ఆంటీ. సూరత్లో ఆశాపూర్లో ఉన్న బంగారు పోచమ్మ ఆలయంలో ఈ ఆంటీ గారే సేవలు చేస్తూ ఉంటారు, అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఆంటీ గారు ప్రతిరోజు అమ్మవారిని అందంగా రెడీ చేస్తే ఈ ఆంటీ గారిని అమ్మవారిలా అందంగా రెడీ చేసింది మాత్రం స్వాతి అండి. తనకి ఇన్స్టాగ్రామ్లో స్వాతి సౌత్ ఇండియన్ మేకోవర్ అనే పేజ్ ఉంది. మంచి మేకప్ ఆర్టిస్ట్, చాలా బాగా మేకప్ చేస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. తన ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. తెలంగాణ, సూరత్ ఎక్కడైనా సరే మేకప్ సర్వీస్ చేస్తారు. చూడండి ఎంతమంది జనం వచ్చారో. చాలా అంటే చాలా సంబరంగా బోనాల పండుగ జరిగిందండి. అంటే ప్రతి ఒక్కరూ సూరత్లో బోనాల పండుగ చేసుకుంటారు ఆషాఢం శ్రావణ మాసాల్లో. కాకపోతే ఎవరి వీలుని బట్టి వారు ఆషాఢంలో శ్రావణంలో వచ్చే ఆదివారాలు బుధవారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా మన కార్పొరేటర్ తెలుగు వారు కవిత బేన్ అంటారు, కార్పొరేటర్ కవిత గారు ఈసారి అందరూ ఒకేసారి బోనాల పండుగకి హాజరు కావాలని ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చాలా బాగా సక్సెస్ఫుల్గా అయింది. అయితే ఆషాఢ మాసంలో చాలామంది బోనాలు చేశారు కాబట్టి బోనాలు అయితే కొంచెం తక్కువ వచ్చాయి, కానీ జనం అయితే చాలా ఎక్కువగా వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా అమ్మవారిని అందంగా అలంకరించి తీసుకొచ్చారు. శ్రావణ మాసం బోనాల జాతర పండుగ శోభాయాత్ర సహజానంద్ సొసైటీలో ఉన్న అమ్మమాత మందిరం నుండి
ఆశాపూర్ సొసైటీలో ఉన్న బంగారు పోచమ్మ టెంపుల్ వరకు ఈ శోభయాత్ర చాలా బాగా జరిగిందండి. చాలా మంది పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.